బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నువ్వు లేక నేను లేను, నువ్వు ఉంటేనే నేను ఉంటా. ఏంటి కొటేషన్ చెప్తుంది అనుకుంటున్నారా? కాదు, చరవాణి గురించి. చరవాణి అదంటే ఏంటి? అదేనండి, సెల్ ఫోను. ఒకప్పట్లో సెల్ ఫోన్ ఎలా వాడేవాళ్ళో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఎలాంటి కల్మషం లేని మనుషులు, ఆ మనుషులు ఉండే ఒక ఊరు, ఆ ఊరిలో ఉండే ఒకే ఒక దుకాణం, ఆ ఒకే ఒక దుకాణం దగ్గర ఉండే కాయిన్ బాక్స్, అదేనండి చరవాణి. ఇది 90s కిడ్స్కి బాగా తెలుసు, ఇప్పటోళ్ళకు తెలుసా తెలియదో తెలీదండి. ఆ కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి అదే కొట్టులో 10 రూపాయల నోట్ ఇచ్చి, అదే 10 రూపాయల నోటుకి సరిపడా 10 రూపాయల కాయిన్స్ తీసుకొని ఒక్కో రూపాయి వేస్తూ మాట్లాడుకునే మాటలు, అబ్బా ఎంత బాగుండేయో కదా. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం, వాటిని తలుచుకుంటూ బతికేయడం అంతే. కాయిన్ బాక్స్ ఒకటే ఉండేది కాదండి, దాని తర్వాత అందుబాటులోకి వచ్చిన కీప్యాడ్ ఫోన్స్ అనగానే 90s కిడ్స్కి ఒక ఎమోషన్. అసలు వాటిని ఎలా వాడుకునే వాళ్ళో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. కీప్యాడ్ ఫోన్స్, ఆహా, వినడానికి ఎంత బాగుంది కదా. 1000 సార్లు ఆలోచించి 1000 రూపాయలు పెట్టి కొనే ఒకే ఒక్క ఫోన్, దాంట్లో ఉండే 2 గేమ్స్, కావాలి అనుకున్నప్పుడు కాల్ చేసుకున్నంత టైం, 10 రూపాయలకు దొరికే రీఛార్జ్ కార్డు, దాన్ని స్క్రాచ్ చేసి వేసుకుంటూ ఆ 10 రూపాయలు ఎలా అయిపోకుండా చూసుకోవాలని కాపాడుకుంటూ మిస్డ్ కాల్తో కాల్స్ చేసుకొని తిన్నావా పడుకున్నావా అన్నట్టుగా ఉండేవండి. ఇందాకే చెప్పాను కదా, కీప్యాడ్ ఫోన్లో ఉండే 2 గేమ్స్, అవి కూడా ఒక ఎమోషన్ అండి. ఆ 2 గేమ్స్ ఏంటో తెలుసా? ఒకటి స్నేక్ గేమ్, రెండోది క్రికెట్. ఎంత బాగా ఆడుకునే వాళ్ళము, ఒకరి తర్వాత ఒకరు ఆ స్నేక్ బాల్స్ని మింగుతూ పెరుగుతూ పోతూ ఉంటే అది చూస్తూ ఎంత సంతోషించి ఆనందపడిపోయేటోళ్ళమో తెలుసా. అది మాటల్లో చెప్పలేని ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. వాటిని కూడా ఎంత జాగ్రత్తగా వాడుకునే వాళ్ళమో తెలుసా. అమ్మో, ఈ ఫోన్ పోతే మళ్ళీ ఇంకో ఫోన్ వస్తుందో రాదో తెలియదు, అమ్మ చూస్తే తిడుతుంది, నాన్న చూస్తే తిడతాడనే భయంతో ఆ ఫోన్ని వాడుకునేటోళ్ళం. ఇదంతా ఒక ఎత్తు అయితే మెసేజ్లు పంపించుకోవడానికి పడే తిప్పళ్ళు, అదే చాటింగ్ అండి. చాటింగ్ చేయడానికి పడే కష్టాలు అంత ఇంత కాదు. ఆ బటన్స్ని ఒత్తలేక, లెటరు టైప్ చేయలేక, అబ్బా తలుచుకుంటేనే ఎంత బాగుంది కదా. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేశారా? చేసే ఉంటారనుకోండి, చేసుంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకో మాట అండి, అప్పట్లో అసలు ఎక్కువగా ఫోన్ పట్టనిచ్చేవాళ్ళు కాదు, వాడనిచ్చేవాళ్ళు కాదు. అయినా మనం వాడదామన్నా కూడా ఆ సిగ్నల్ ఎక్కడొచ్చేదండి. ఆ సిగ్నల్ రాక చెట్టు పుట్ట గుట్ట మిద్దె మేడ ఎక్కేటోళ్ళం. ఆ వచ్చి రాని సిగ్నల్తో వచ్చిన ఫోన్లని మెసేజ్లను చూస్తూ ఆనందపడిపోయేటోళ్ళం. మరి మీరేమంటారు? మీరు ఇలానే చేశారా? ఇంకా ఇప్పుడు ఫోన్లు వాడుకోవడం గురించి చెప్పమంటారా? అది నేను చెప్పాలా మీకు ప్రత్యేకంగా? అది ఎలా వాడుతున్నామో అందరికీ తెలిసిందే. ఫోన్ ఉంటే చాలు, ఇంకేమొద్దు అనే స్టేజ్లో ఉండిపోయాం. అది నేను స్టార్టింగ్లో చెప్పిన కొటేషన్ ఉంది కదా, నువ్వు లేకుంటే నేను లేను, నువ్వు ఉంటేనే నేనున్నాను. అది ఇప్పటి కాలానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకు అలా అన్నానంటే, ఫోన్ ఉంటే చాలు, తిండి మీద ధ్యాస ఉండదు, కంటి మీద కొనుక్కు ఉండదు. ఇది నిజమే కదా. ఇంకా రీఛార్జ్ విషయంకి వస్తే అన్లిమిటెడ్ బ్యాలెన్స్, అన్లిమిటెడ్ నెట్వర్క్, అన్లిమిటెడ్ టెక్నాలజీ, ఆహా అన్నీ ఎలా కలిసిపోయాయి కదా. అన్లిమిటెడ్గా రోగాలు కూడా వస్తున్నాయి అనుకోండి, అది మరో మాట. అప్పుడు ఒక్క 1000 రూపాయలు పెట్టి ఫోన్ కొనడానికే 100 సార్లు ఆలోచించే మనము ఇప్పుడు అదేందో తెలియకుండానే 1000 రీఛార్జ్లు 1000 పెట్టి ఫోన్లు కొంటున్నాం. అదేవిధంగా మన రోగాన్ని మనమే కొనుక్కుంటున్నాం అనుకోండి ఒక విధంగా. అప్పుడు 1000 రూపాయలు పెట్టి ఫోన్ కొంటే వచ్చే ఆనందం ఇప్పుడు 1000 పెట్టి కొంటున్నా రావట్లేదండి. అదేంటో తెలీదు. 1000 పెడుతున్నాం అనే మాటే కానీ అది 1 సంవత్సరం తిరగకముందే ఖరాబ్ అవ్వడమో, లేదా దాని బదులుగా మార్కెట్లో ఇంకేదో కొత్తగా వస్తే దాన్ని కొనడానికో మనం ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఉన్న ఫోన్లలో గేమ్స్ గురించి మాట్లాడితే దానివల్ల సంతోషం ఎక్కడుందో తెలీదు, కానీ దానివల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయండి.
కొంతమంది పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు, మరి కొంతమంది చనిపోతున్నారు కూడా. ఇది ఎక్కడి విడ్డూరమో కదండి. డెవలప్మెంట్ పెరుగుతుందని ఆశపడితే దానివల్ల పోతున్న ప్రాణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇదంతా చూస్తూ వింటుంటే నిజమే కదా అనిపిస్తుంది. డెవలప్మెంట్ వెనుకల మనం పరిగెడితే అదే డెవలప్మెంట్ మన ప్రాణాల వెనుక పరిగెడుతుంది. ఇది ఎక్కడ విడ్డూరమో కదండి. ఒక్కోసారి మనది మనకే తగులుతుంది అంటే ఇదేనేమో కాబోలు. ఈ ఫోన్ల కోసం ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ని బెదిరించే స్థాయికి ఎదిగిపోయారు. ఒకప్పుడైతే పేరెంట్స్ని చూసి పిల్లలు బెదిరిపోయి ఫోన్లు వాడడం తగ్గించేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, టోటల్ రివర్స్ అన్నమాట. ఇంకేదైనా వింత ఉందంటే అదే టెక్నాలజీ. ఒకప్పుడు డెవలప్మెంట్ లేదే, టెక్నాలజీ లేదే అని బాధపడిన మనమే అయ్యో ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందే, డెవలప్మెంట్ అయిపోతుందని బాధపడాల్సి వస్తుంది. అదేంటి బాధపడాల్సి వస్తుందా, ఎందుకో చెప్పు కాస్త అంటారేమో. అదే టెక్నాలజీ లేనప్పుడు ఆనందం ఉండేది, అలానే ఆరోగ్యం కూడా ఉండేది అనుకోండి. అదే టెక్నాలజీ వచ్చాక ఆనందము పోయింది, ఆరోగ్యము పోయింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, నాకు తెలిసిన అనుభవాలని నేను మీతో పంచుకుంటున్నది మాత్రమే. పిల్లలని వీలైనంత దూరంగా ఫోన్లకు ఉంచండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.